మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు జనవరి 30వ తారీఖు గురువారం. ఈరోజు నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది. ఈరోజు మాఘ పాడ్యమి మధ్యాహ్నం 4 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు. పాడ్యమి తర్వాత విదియ, శ్రవణం తర్వాత ధనిష్ట. అంతేకాకుండా ఈరోజు నక్షత్ర జయంగా కూడా మనం చెప్పుకోవాలి. అంటే శ్రవణ నక్షత్రం ఉదయం 7 గంటల 15 నిమిషాలకి వెళ్ళిపోయిన అంతరం ధనిష్ట నక్షత్రం వచ్చి అది మర్నాటి రోజు తెల్లవారితే 31వ తారీఖు అనగా మనకి 5 గంటల 51 నిమిషాలకి వెళ్ళిపోయి శతభిష నక్షత్రం రావటం అనేది కూడా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు 2 నక్షత్రాల కలయిక. అంతేకాకుండా ఈరోజు నుంచి మనకి శ్యామలా నవరాత్రులు అనేది కూడా ప్రారంభమవటం అనేది, తర్వాత చంద్రోదయం చంద్ర దర్శనం కూడా లభించటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇక చాలా విషయాల్లో మాత్రం పురోభివృద్ధి సాధించటం, ఎప్పటి నుంచి ఏదైతే ఒకటి మనకి లభించాలని కోరుకున్నారో అది తప్పకుండా లభించటం, మీకంటే చిన్నవారితో మీకు ఏదైనా సరే ప్రయోజనం వనగూడటం, ఈ రకంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు ఏదైనా సరే భూమి కోసమో స్థలం కోసమో మరి ఇంటి కోసమో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన వాటిలో కూడా మీకు ఏదైనా అనుకోకుండా శుభవార్తలు వినే పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తుంది. గత 4 రోజులతో పోలిస్తే ఈరోజు మరింత యోగ్యదాయకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే అనుకోకుండా ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కానీ, తర్వాత ఇప్పటికే ఏదైనా సరే విదేశాల్లో ఉన్న వాళ్ళకి వారు అక్కడ ఏమైనా సరే మార్పులు లోనవ్వడానికి ఈరోజు ఎక్కువగా ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య మాత్రం కొంత స్వల్ప విభేదాలు అయితే చోటు చేసుకుంటే, ఇతరత్ర మాత్రం ఎక్కువగా యోగ్యదాయకంగానే ఉండటం అనేది, ఖర్చులు కూడా అధికంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ అవసరానికి మాత్రం చాలా చక్కగా ఆదాయం లభించటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. మిథున రాశి వారు ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనాలు నడిపేప్పుడు, బాత్రూముల్లోకి వెళ్ళేప్పుడు తొందరపాటు అనేది లేకుండా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎముకలు కీళ్ళకి సంబంధించినవి కానీ, లేదా ఏదైనా సరే అనుకోకుండా దెబ్బలు తగలడానికి కానీ ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక స్నేహితుల మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. మీకు మీరుగానే పనులు కొనసాగించుకోవటం అనేది, ఇతరుల మీద ఆధారం లేకుండా చూసుకోవటం అనేది ఈరోజు చెప్పదగిన సూచన. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవచ్చు. తర్వాత మీకు మీ యొక్క పదవి ఇప్పటిదాకా ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంత మార్పులు చోటు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులకి ఏవైనా సరే అనుకోని పదవులు దూరంగా లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఖర్చు ఉన్నప్పటికీ కూడా అధిక శాతం అది సద్వినియోగం అవటం అనేది, తర్వాత ఏదైనా సరే స్థిరాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే కనుక అవి సఫలీకృతం కావడానికి ఆస్కారం అయితే ఈరోజైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన కఠోర దీక్షలు ఏవైతే ఉన్నాయో, బాధ్యతాయుతంగా మీరు చేస్తున్న సేవలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటికీ కూడా ఈరోజు గుర్తింపు, గౌరవం లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇంట్లో పెద్దవారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. బళ్ళు, వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఏవైనా సరే మరి రక్షక శాఖతో ఏమైనా సరే తలనొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టీనేజ్ పిల్లలు ఏదైనా సరే వ్యసనాల రూపేణా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం, ఏదైనా సరే కొంత నేర ప్రవృత్తిని పెంచుకోవటం, ఒక్కోసారి అవి విషమ పరిస్థితులకి దారి తీయటం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు మీ యొక్క సంతానం యొక్క నడవడిక మీద ఈరోజు కొంత దృష్టి పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు ఉండవు. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. సంతాన విషయాలతో పాటుగా ఏమైనా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో కూడా కొంతవరకు అచితూచి వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. కొత్త వాటికి ఈరోజు పెద్దగా మీరు శ్రీకారం చుట్టకుండా ఉన్నవి ఏదైనా సరే దైనందికంగా సాగించుకోవటం అనేది మంచిది. ఇక వివాహం కావాల్సిన వారు ఎవరైనా సరే ఈరోజు గట్టిగా ప్రయత్నించినట్టయితే లేదా కొత్తగా ప్రయత్నాలు మొదలెట్టినట్టయితే ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఈరోజైతే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. వృశ్చిక రాశి వారు కూడా ఈరోజు ఎక్కువ శాతం జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అయితేనేమి, తర్వాత మరి నెమ్మదిగా చంద్రుడు శనితో కూడే పరిస్థితి కానీ, వీటన్నిటి వల్ల కూడా ఏవైనా సరే కొత్త తలనొప్పులు ప్రారంభమవటం, ఆరోగ్య విషయంలో కూడా నిలకడ లేకపోవటం, ఇంట్లో ఒక సమస్య వదులుతుంది అనుకున్నప్పటికీ మరో సమస్య ప్రారంభమవటం, ఈ రకంగా మీరు కొంత ఇబ్బందులు ఎక్కువగా పడే పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు ఇచ్చేవారు ఉన్నారు కదా అని చెప్పి మనం అప్పులు చేసుకోవటమే తప్ప పెద్దగా అవి తీర్చగలిగే పరిస్థితులు రాలేకపోవటం మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు క్రమంగా రోజు దాటిన తర్వాత అంటే ఇంచుమించుగా మధ్యాహ్నం 12 గంటలు దాటినప్పటి నుంచి క్రమంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సంతాన పరంగా ఏమైనా సరే శుభవార్తలు వినగలుగుతారు. ఇక మీకు అల్లుళ్ళు, కోడళ్ళు ఇలా ఎవరైనా ఉంటే వారి పరంగా మాత్రం ఏవైనా సరే చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు రావు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక అంశాల్లో కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు ఎక్కువ అవటమే కాకుండా మనం ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఈరోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సంతాన పరంగా వారి అభివృద్ధికి చేసే ప్రయత్నాలు అయితే నెరవేరుతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో సంభాషణలు ఒక కొలిక్కి రావటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో ఆశించినంత పురోగతి అయితే కనుక ఉండదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు అనుకోని తలనొప్పులు ఎదురు కావచ్చు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. పుణ్య ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోగలుగుతారు. కొత్త వ్యక్తులని కలుసుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా భూములు, ఇల్లులు కొనాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి.